ఇప్పుడు మన ఎన్నో సంక్షేమ పథకాలు మనకు అందినే మన అందరికీ తెలుసు. పెన్షన్ కానీ మనకి ఇంతకుముందు 200 పెన్షన్ని 2000 రూపాయలు చేసి మరియు పంట సహాయం కింద ఎకరాకు 5000 ఇచ్చి సంవత్సరానికి 2 పంటలకు కలిపి 10,000 రూపాయలు మనం పెట్టుబడి సాయం మనం నాటేసే ముందు మన అకౌంట్ లోకి వచ్చే విధంగా మన దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 15,000 ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ గజనెక్కిన తర్వాత 15,000 లేవు కదా, ఈ 10,000 లేవు, ఈ 5,000 లేవు. ఇంతకుముందు మనకు 10 ఎకరాల వరకు కూడా 20 ఎకరాల వరకు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు పడ్డేది. ఇప్పుడు 4 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు ఇచ్చేసి చేయిలు దొరుకుతున్న పరిస్థితి ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంటికి 2,500 ఇచ్చి ప్రతి మహిళను ఆదుకుంటామని అప్పుడు బోగస్ మాటలు చెప్పి గద్దె ఎక్కిన తర్వాత ఇప్పుడు 2,500 కాదు కదా 25 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితిలో కనబడతలేదు. రుణమాఫీ అన్నారు. రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఇదే టైం డిసెంబర్ 9వ తారీఖున మీ అకౌంట్ లో టన్నున్నర చేస్తామని చెప్పేసి ప్రకారం తరపున రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా రుణమాఫీ ఊసేలేదు. ఇప్పుడు ఏమన్నంటే డిసెంబర్ 9 పోయింది, 100 రోజుల పాలన పోయింది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు. అంటే ఆగస్టు 15 వరకు సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీ అన్ని అయిపోతే చేయి తొప్పినట్టుగా మీరు ఏం చేసుకుంటే నాకేం 5 ఏళ్ళు అయితే నేనైతుంటా అనే పరిస్థితిలో ఇప్పుడు పరిపాలన సాగుతుంది. కాబట్టి ఇప్పుడు విద్యావంతుడు మన ఎంపీ గారు ఒక ఐఏఎస్ ఒక కలెక్టర్ గా పనిచేసింది కాబట్టి ఒక ఇంట్లో ఒక విద్యావంతుడు ఆ ఇల్లు ఎంత తీర్చిదిద్దినట్టు ఉంటుందో ఇప్పుడు విద్యావంతుడు మన ఎంపీ అయితే కూడా మన సంక్షేమ పథకాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు కూడా చాలా మనకు ఆయన ద్వారా మేలు అవుతాయి. మళ్ళీ ఎందుకంటే 100 కోట్లతో ఒక వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ఏర్పాటు చేసి నిరుపేదలు కూడా విద్యాభ్యాసాన్ని ఫంక్షన్ హాల్లో పెట్టేసి గరీబులకు ఉచితంగా పెళ్లిళ్లకు ఫంక్షన్ హాల్ ఇవ్వడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతానని ఆయన మాట ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన మాట మీద మనకు అంత విశ్వాసం ఉంది కాబట్టి ఈసారి మనకు ఖచ్చితంగా వెంకట్రామరెడ్డికి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ఏదో కొంత స్వార్థపరులు పార్టీని వీటినంత మాత్రాన ఎవరు భయపడవలసిన అవసరం లేదు. మీ అందరికీ మేము అండగా ఉంటాం. ప్రతి క్షణం ప్రతి నిమిషం మీకు అండగా ఉంటాం. ఏ రకమైన సాయంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు. ఒక్క నిమిషం మన పార్టీ అధ్యక్షులైనటువంటి గౌరవ శంకర్ గారికి, పెద్ద నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన సోదరిమణి జెడ్పీటీసీ మేఘవాళ్ళ సంతోష్ గారికి, సోదరిమణి ఎంపీపీ మంజుల కాశీనాథ్ గారికి, అదేవిధంగా ఇంద్రన్న గారికి, అదేవిధంగా మన జగన్ నాయక్ గారికి, మరి అదేవిధంగా యాదవ్ గారికి, నారాగౌడ్ గారికి, ఇంకా చాలా మంది పెద్ద యువకులు ఉన్నారు. మాజీ వైస్ ప్రెసిడెంట్ సంగమేశ్వర్ గారికి, ఇంకా చాలా మంది గ్రామ పెద్దలు, మండల పెద్దలు ఉన్నారు. మన ఎంపీడీసీ వేమారెడ్డి గారికి, మరి మన గ్రామ హంసంపల్లి గ్రామ అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు, మీ అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మొన్ననే మనకు 5 నెలల కింద ఎమ్మెల్యే ఎలక్షన్స్ జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ సందర్భంగా హంసంపల్లి గ్రామానికి ఇచ్చేసినటువంటి సందర్భంలో మీరంతా ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన ఇంటర్వ్యూ చెప్పినట్టుగా ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మన కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించడం జరిగింది. మరి ఆయనని గెలిపించుకుంటే మనకు ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా మరి మనం చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మరి డిసెంబర్ 9వ తారీఖున మేము అధికారానికి వస్తా ఉన్నాం. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి అయిందా? ఎవరికైనా ఇంకా 2 లక్షల రుణమాఫీ అయిందా? కాలేదు కదా. మరి మీరు పంట అమ్ముకోవద్దు, మేము 9వ తారీఖు వస్తున్నాం, 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు, వచ్చిందా? మరి అదేవిధంగా మనకు నిరంతరాయంగా కరెంట్ ఇస్తామన్నారు. కేసీఆర్ లాంటి కరెంట్ ఇస్తున్నారా? ఇక్కడ ఇళ్ళ కరెంట్ వస్తుందా? మరి ఇంటింటికి తాగునీటికి నల్ల కనెక్షన్ ఇచ్చింది, మనం బయట బిందెలు పెట్టుకొని రాకుండా. ఇప్పుడు అటువంటి తాగునీటి సమస్య ఉందా? జరిగిందా? ఉన్నదా? తాగునీటి సమస్య వస్తుందా? ఇళ్ళ నల్ల కనెక్షన్ నీళ్ళు సరిగ్గా వస్తలేవు. మరి అదేవిధంగా ఈ రోజు మనం వాళ్ళు చెప్పింది ప్రతి ఒక్కటి కూడా బూటకమే. మన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద కేసీఆర్ గారు 1,116 రూపాయలు ఇస్తే వాళ్ళు ఏం చెప్పిండ్రు? ఇంకొక తులం బంగారం ఇస్తామన్నారు. అవునా? తులం బంగారం ఇచ్చిందా? మరి పోనీ కేసీఆర్ గారు ఇచ్చినట్టుగా 1,116 రూపాయలను వచ్చినాయా? అవి కూడా రాలేవా? మరి అదేవిధంగా మన పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చినాయి ఆ రోజు. మరి మన పిల్లలు డెలివరీకి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, అదేవిధంగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు వస్తున్నాయా? అవి కూడా బంద్ అయిపోయినాయి. మన పెన్షన్
ఫస్ట్ 200 ఉంటే గెలిపియండి 1000 చేస్తానని చేసిందా లేదా? ఆ 1000ని 2000 చేస్తానని చేసిందా లేదా? ఈ 2000ని ఇప్పుడు 5 సంవత్సరాలు ఉంటే 6000 చేస్తా అన్నాడు. కానీ మనం నమ్మలే. కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి బూటకపు మాటలు నమ్మి ఈరోజు మనం మోసపోవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు, మనకి ఈ పెన్షన్ని 4000 చేస్తామని చేయలే. 6 గ్యారంటీలు అని చెప్పి మనకు మన ఇంటింటికి తిరిగి పంచింది, క్యాలెండర్స్ లాగా గ్యారంటీ కార్డులు పంచింది. 6 గ్యారంటీలో 5 చేసినాం అంటున్నారు. మరి 5 ఏం చేసినా ఒక్కసారి మిమ్మల్ని అడుగుతా. ఒకటి మహాలక్ష్మి పథకం, దాంట్లో 3 ఉన్నాయి. ఒకటి బస్సు, మరి 2500 గ్యాస్. బస్సు అయితే ఇచ్చిండ్రు, కానీ మనకు 2500 రూపాయలు వచ్చినాయా మా అక్క చెల్లెలకు? మరి అదేవిధంగా 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నారా? మరి రెండవది రైతుకు సంబంధించినటువంటి రైతు భరోసా. ఆ రోజు కేసీఆర్ గారు మనకు 10,000 రూపాయలు ఇస్తే వీళ్ళు 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామన్నారు. వచ్చిందా ఇక్కడ ఎవరికన్నా? మరి అదే విధంగా కేసీఆర్ ఇచ్చినట్టుగా మొన్న 4 ఎకరాల లోపు అని చెప్పినట్టుగా 4 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం 10,000 రూపాయలు వేసింది, కానీ ఆ తర్వాత 1 రూపాయి కూడా రాలే. అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు బంధు ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, తర్వాత ఈఎంఓ అని చెప్పి చెప్పకనే చెప్పింది. మరి అంతేకాకుండా రైతు కూలీలకు, కౌలు రైతులకు కూడా మరి 12,000 రూపాయలు ఇస్తామని ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నారు కదా, ఇచ్చిందా? ఇండ్లు ఇస్తామన్నారు, ఇళ్ళ స్థలాలు ఇస్తామన్నారు, 200 యూనిట్ల కరెంట్ ఇస్తామన్నారు, ఫ్రీగా వస్తుంది.